హలో అందరికీ వెల్కమ్ టు కేసీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం. సో ముందుగా 2 వెల్లుల్లిని పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా రోట్లో దంచుకోవాలి. అండ్ మీరు మిక్సీలో అయినా దంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు అట్లా దంచుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకొని మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ మనం నార్మల్ పోపుకి ఎట్లయితే కరివేపాకు, ఎండుమిర్చి యూజ్ చేస్తామో అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎండుమిర్చి వేసాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ పోపు కొంచెం అవ్వగానే నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కారం అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అండ్ యాక్చువల్గా ఈ కారము సాల్ట్ అయితే మీరు కావాలనుకుంటే వెల్లుల్లి దంచేటప్పుడే వేసుకోవచ్చు, ఇట్లా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. అండ్ ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి. సో ఇదైతే ఇప్పుడే ఫ్రెష్గా దంచిన వెల్లుల్లి అలా హాట్ ఆయిల్లో వేయగానే అబ్బా స్మెల్ వచ్చింది. అస్సలైతే నాకైతే వెంటనే తినేయాలనిపించింది, అంత బాగుంది స్మెల్ అయితే. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా బాగుంది కదా. సో ఇది ఇన్స్టెంట్గా చేసుకొని తినే రెసిపీ. అండ్ ఎవరికైనా సర్ది ఫీవర్ ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు కదా, అలాంటి టైంలో ఇలాంటి క్విక్ రెసిపీని చేసి పెట్టారంటే అసలు వచ్చిన ప్రాబ్లమ్ని కూడా మర్చిపోయి హ్యాపీగా తినేస్తారనమాట. సో అస్సలు మర్చిపోకుండా ట్రై చేయండి. బాయ్.